వెళ్ళిపోతాను. అర్థం చేసుకోకుండా ఏంటి పావని ఇది? ప్లీజ్ పావని, వెళ్ళకు పావని. నువ్వు ఇలా వెళ్ళిపోతే నాన్నే నన్ను ఎవరు చూసుకుంటారు పావని? మీ అందరినీ చూసుకుంటూ ఉండటానికి నేనేం పని మనిషిని కాదండి. ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. నేను వెళ్ళిపోతాను. అలా మాట్లాడు పావని, నా మాట విను పావని, నీ కాళ్ళు పట్టుకుంటా పావని. నువ్వు ఇట్లా వెళ్ళిపోతే మన మౌని చదువేమైపోద్ది. నాన్న వింటే బాధపడతాడు పావని. ప్లీజ్ పావని, అర్థం చేసుకో పావని. వదలండి, నేను ఉండలేనండి. ఏంటి పావని? అవునా ప్లీజ్ పావని. తాతయ్య పెద్ద అక్కడ ఏదో ఒకటి అరుస్తూనే ఉన్నాడు నాన్న. చిరాకు వచ్చేస్తుంది నాన్న. అయ్యో, ఏం మాట్లాడరు అలా మాట్లాడుతున్నావు? రేపు మా పరిస్థితి కూడా అలాగే అవ్వచ్చు. అప్పుడు కూడా అలాగే అంటావు నువ్వు. ఏంటి పావని నువ్వు? నేను చేసే జాబ్ ఏంటి, నువ్వు చేసే పని ఏంటి పావని? అమ్మా పావని, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. నా గురించి మీరు గొడవలు పడొద్దమ్మా. అమ్మా, మీరు ఉదయించే సూర్యోదయాలరా. మీరేంటో చూడాలి, ఎంతో ఎత్తుకెదగాలి. నాదే ఉందిరా, ఇవాళ రేపు పోయేవాడిని. అరే సుధా, ఏంటన్నా? నన్నెక్కడైనా అనాథాశ్రమంలో జాయిన్ చేసేరా? అయ్యో నాన్న, అదేం లేదు నాన్న. మేమేదో సరదాగా మాట్లాడుకుంటున్నా. మీ గురించి ఏం కాదు నాన్న. మీరు ఇదేం పట్టించుకోబడుతున్నానా? అరే ఆపరా. నీకు అబద్ధాలటం చేత కాదురా. నిన్న అలా పెంచలేదురా నేను. అరే సుధా, ఈ రోజు నువ్వు నన్ను ఆశ్రమంలో జాయిన్ చేయకపోతే నేను చచ్చినంత పుట్టరా. అమ్మా, ఈ గొడవలు పడకుండా సంతోషంగా ఉండండి తల్లి. అమ్మయ్య, దరిద్రం వదిలిపోయింది.